ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది చెప్పబోతున్నా. ముందుగా లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక మెయిన్ క్లాత్ తీసుకొని దాన్ని రైట్ సైడ్ ఉండేటట్లు వేసుకోవాలి. వేసుకున్నాక దానిపైన లైనింగ్ వేసుకొని ముందుగా నెక్ని స్టిచ్ చేసుకోవాలి. నెక్ని ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోవాలి. అదేవిధంగా కింద కూడా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక అక్కడక్కడ చిన్న కట్స్ పెట్టుకొని దాన్ని ఈ విధంగా టర్న్ చేసేసుకోవాలి. ఈ విధంగా టర్నింగ్ అనేది చేసుకున్నాక మళ్ళీ నెక్ని కార్నర్లో కుట్టుపడేటట్లు చూసుకుంటూ వేసుకోవాలి. అదేవిధంగా కింద కూడా స్టిచ్ చేసేసుకోవాలి కార్నర్లో కుట్టుపడేటట్లు చూసుకొని. ఈ విధంగా వేసుకున్నాక తర్వాత హుక్స్ పట్టీ అనేది కుట్టుకోవాలి. హుక్స్ పట్టీ కోసము 2 ఇంచెస్ ఉండేటట్లు ఒక క్లాత్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు స్టిచ్ చేసేసుకోవాలి పైనుండి వేసుకొని. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక 2 ఫోల్డింగ్స్ అనేది చేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఆ తర్వాత మనకి హుక్స్ పట్టీ అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా రెడీ అయిపోయాక ఇప్పుడు సెకండ్ పార్ట్ ఉంటుంది కదా మనకి ప్రిన్స్ కట్లో, దాన్ని ఈ విధంగా తీసుకొని ముందుగానే లైనింగ్ని మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకుని దాన్ని కూడా టర్న్ చేసుకుని కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందాక కుట్టుకున్న పీస్ని తీసుకొని దాన్ని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు మిడిల్కి పెట్టుకొని లైనింగ్కి మెయిన్ క్లాత్కి మిడిల్లో పెట్టుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి కుట్లు అనేది బయటకు కనిపించదు. తర్వాత దారాలు పోగులు అనేవి ఊడిపోకుండా చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది. దారాలు కూడా ఊడిపోయే ఛాన్స్ అనేది ఉండదు. ఓకేనా, చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా కుట్టుకున్నాక ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది, ప్రిన్స్ కట్ అనేది. ఓకేనా, ఇదే విధంగా సెకండ్ పార్ట్ కూడా కుట్టేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా కుట్టుకున్నాక 2 హుక్స్ కాజా పట్టీలు అనేవి ఈక్వల్గా ఉండేటట్లు చూసుకోవాలి. నచ్చితే